సామ్సంగ్ గెలాక్సీ S24 FE 5G మోడల్స్‌కి ఒక కొత్త మంత్లీ సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయితే రోల్ ఔట్ అవుతుందన్నమాట గైస్. ఇది కొన్ని రోజుల క్రితమే రోల్ ఔట్ అయితే అయ్యింది. బట్ నేను వీడియో కొంచెం లేట్‌గా అయితే చేస్తున్నాను. ఇక ఈ అప్డేట్ గురించి చెప్పాలంటే ఇదొక మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అన్నమాట. ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ అనేది జులై సెక్యూరిటీ ప్యాచ్‌కి అయితే అప్‌గ్రేడ్ అవుతుంది. ఈ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను జీపీయూ అలాగే సీపీయూ స్కోర్స్ ఎలా పర్ఫార్మ్ చేశాయని చెప్పని గీక్ బెంచ్ యాప్‌లో అప్డేట్ చేయకముందు అలాగే అప్డేట్ చేసిన తర్వాత దాంతో పాటుగా నా ఓవరాల్ రివ్యూ కూడా అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేనేమైనా ప్రాబ్లమ్స్ నోటీస్ చేసినా నేను యూస్ చేస్తున్న మొబైల్ ఫోన్‌లో అని. అలాగే గ్రీన్ లైన్ ఇష్యూస్ గురించి కూడా అయితే చెప్తాను. ఇక ఈ అప్డేట్ సైజ్ చూసుకున్నట్లయితే ఇది 309.51 MB అయితే ఉంది. నేనైతే ఈ అప్డేట్‌ని డౌన్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇన్‌స్టాలేషన్ కూడా అయితే స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఈ ఫోన్‌కి ఇప్పటివరకు ఆన్ టైమ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఈవెన్ S25 FE కూడా అయితే వస్తున్నాయి. నేను ఆ వీడియోస్ కూడా అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ ఛానెల్‌లో. మీరు దాన్ని కూడా అయితే ఫాలో అవ్వచ్చు. అండ్ ప్రాబ్లమ్స్ పరంగా చూసుకున్నట్లయితే నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట గైస్. మొబైల్ ఫోన్ చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. కానీ కొంతమంది కామెంట్స్ తెలుపుతున్నారు లైక్ One UI 8.5 అప్డేట్ తర్వాత వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఎస్పెషల్‌గా వాళ్ళ మోడల్స్‌లో బ్యాటరీ బ్యాకప్ చాలా తక్కువ అయితే వస్తుందని, అంటే బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయని చెప్పని. బట్ నా మోడల్‌లో అయితే ఆ ప్రాబ్లమ్ అయితే లేదు. అది మేబీ కొన్ని గ్లిచెస్ వల్ల కూడా అయితే అవుతుంటుందన్నమాట అప్పుడప్పుడు. ఇంకో నెలలో S26 FE కూడా అయితే లాంచ్ చేయబోతుంది సామ్సంగ్ అనేది. నేను ఆ మొబైల్ కూడా అయితే పర్చేస్ చేసి రివ్యూ చేస్తాను. ఫ్యూచర్‌లో ఆ మొబైల్ అప్డేట్ వీడియోస్ కూడా అయితే ఈ ప్లేలిస్ట్‌లో అయితే యాడ్ చేస్తాను అన్నమాట. కాబట్టి మీరు ఆ వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి పెట్టుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఇక అప్డేట్ కంప్లీట్ అవడానికి సుమారుగా 6 నిమిషాల టైం అయితే పట్టింది. ఈ ప్రాసెస్ అవుతున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి. ఇక చేంజెస్ అలాగే ఇష్యూస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఎటువంటి చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయరు ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత. ఇక ఇష్యూస్ అంటారా, నా మొబైల్ ఫోన్ లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. ముందు ఏ విధంగా వర్క్ అవుతుందో సేమ్ అదే విధంగా అయితే వర్క్ అవుతుంది. ఎస్, మొబైల్ ఫోన్ అప్డేట్ అయిన తర్వాత కొంచెం వార్మ్ అయితే అవుతుంది. అది ప్రతి నార్మల్ అనమాట. ఈ సామ్సంగ్ అనే కాదు, వేరే ఏ మోడల్ అయినా సరే అది నార్మలే. కొన్ని గంటల తర్వాత అది నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఎక్కడ కూడా మీకు ఓవర్ హీటింగ్ అయితే ఉండదు. ఇకపోతే ఇవన్నమాట సిపియు అలాగే జీపీయూ స్కోర్స్ అప్డేట్ చేయకముందు అలాగే అప్డేట్ చేసిన తర్వాత గీక్ బెంచ్ యాప్ నుంచి తీసినవి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ స్కోర్స్ అనేది ప్రతి ఒక్క మొబైల్ టు మొబైల్ 100% చేంజ్ అయితే అవుతాయి అనమాట. మీకు ఎగ్జాక్ట్ గా ఇదే నెంబర్స్ అయితే రావు. మీరు యూస్ చేస్తున్న అప్లికేషన్స్ అవ్వచ్చు, డేటా, ఇక మొబైల్ టెంపరేచర్, బ్యాక్గ్రౌండ్ రన్ అవుతున్న అప్లికేషన్స్, ఇలా బోల్డ్ అని ఫ్యాక్టర్స్ అయితే అఫెక్ట్ అవుతాయి అనమాట ఈ స్కోర్స్ రావడానికి. సో ఇది కేవలం ఒక ఇన్ఫర్మేషన్ లాగైతే చూడండి అంతే తప్ప కానీ ఇదే స్కోర్స్ మీ డివైస్లో వస్తాయని మాత్రం అనుకోకండి. అండ్ ఆల్సో కింద కామెంట్ చేయండి ఒకవేళ మీరు కనుక టెస్ట్ చేసినట్లయితే మీ మొబైల్ ఫోన్లో ఏ విధంగా వచ్చాయి నెంబర్స్ అనేది కూడా, సో దట్ ఈ వీడియో చూసిన వాళ్ళకి హెల్ప్ అయితే అవుతుంది. సో అదనమాట ఓవరాల్గా ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 FE మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ రివ్యూ. ఎస్, మీరు కూడా మీ మొబైల్ ఫోన్లో ఈ అప్డేట్ని ఇన్స్టాల్ అయితే చేయొచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు అండ్ ఎటువంటి గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా అయితే లేవు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైతే మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ మీరు ఇది చేస్తున్నందుకు. అండ్ ఒకవేళ మీరు సామ్సంగ్ S24 FE వాడుతున్నట్లయితే కింద కామెంట్ బాక్స్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో చెక్ చేయండి. ఈ మొబైల్ ఫోన్ కి యూస్ఫుల్ అయ్యే లింక్స్ అన్ని అయితే యాడ్ చేశాను అనమాట, లైక్ బ్యాక్ కేసెస్, టెంపర్డ్ గ్లాసెస్ ఎక్సెట్రా. కలుద్దాం మళ్ళీ ఇంకొక వీడియోలో.